4 ఇయర్స్ 4 బ్లడీ ఇయర్స్ వెయిట్ చేసా ఈ వీడియో చేయడానికి. 10 ఇయర్స్ ఆఫ్ డ్రీమ్, 4 ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి నా డ్రీమ్ డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటున్నా, కానీ ఎవ్రీ సింగిల్ టైం ఏదో ఒక రీజన్ అని ఆపేసేది. ఒకసారి వర్క్ ప్రెషర్, ఇంకోసారి మనీ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఒకసారి రెస్పాన్సిబిలిటీస్. బట్ ఫైనలీ నా రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ దాటి రైడ్కి వెళ్తున్నా. డైలీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ వీడియోస్లో, ఫోటో వాల్ పేపర్స్లో చూసిన నా డ్రీమ్ డెస్టినేషన్కి ఫైనల్లీ వెళ్తున్నా. లదాఖ్కి వెళ్తున్నా. డియర్ మై డ్రీమ్, ఐఎమ్ కమింగ్. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో ఈ వీడియోలో నా లదాఖ్ కంప్లీట్ రూట్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ట్రస్ట్ మీ, ఈ ట్రిప్ అయితే రెగ్యులర్గా అయితే ఉండదు. చాలా లదాఖ్ వీడియోస్ అయితే చూసుంటారు, మోటో వ్లాగింగ్స్ని చూసుంటారు. బట్ నేను చేయబోయే వీడియోస్ చాలా డిఫరెంట్గా అయితే ఉండబోతున్నాయి. చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. ఐ ప్రామిస్, ఈ కంప్లీట్ లదాఖ్ సిరీస్ చాలా ఎమోషనల్గా, సినిమాటిక్గా అండ్ సాటిస్ఫైయింగ్గా ఉండబోతుంది. లాస్ట్ 4 months నుంచి ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ప్లాన్ చేస్తున్నా ఈ రైడ్ కోసం. అండ్ లదాఖ్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ మాత్రమే కాదు, అక్కడ రియాలిటీ ఏంటో కూడా చూపిస్తా. ఫ్రీజింగ్ టెంపరేచర్స్, ఊపిరి తీసుకోవడానికి స్ట్రగుల్ అయ్యే ఆక్సిజన్ లెవెల్స్, హెల్ లైక్ రోడ్స్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ ఈ సిరీస్ని మాత్రం మిస్ అవ్వకండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. నా నెక్స్ట్ వీడియోస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేయడానికి నాకు చాలా బూస్టప్ని అయితే ఇస్తాయి. కంపల్సరీగా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా లదాఖ్ సిరీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46 అండ్ నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద రూట్ ప్లాన్. సో మన జర్నీ అనంతపూర్ నుంచి ఢిల్లీతో స్టార్ట్ అవుతుంది. సో ఢిల్లీకి రీచ్ అయ్యాక మనకి బేసికల్లీ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి లదాఖ్ సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి. ఆల్మోస్ట్ 12 days అయితే పడుతుంది కంప్లీట్ సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనాలి నుంచి. సో ఢిల్లీ టు మనాలి, మనాలి టు సర్చు, లే, నూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, హాన్లే, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఉమ్లింగ్లా పాస్, కార్గిల్, సోర్మాగ్ అండ్ ఫైనల్లీ శ్రీనగర్. అండ్ శ్రీనగర్ నుంచి ఢిల్లీకి. బట్ ఈ రూట్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఎందుకో ఎండ్ లో చెప్తా. సో నేను వెళ్తున్న రూట్ వచ్చేసి ఢిల్లీ టు శ్రీనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డే 0 వచ్చేసి ఢిల్లీ టు శ్రీనగర్ అండ్ డే 1 శ్రీనగర్ టు సోన్మార్గ్, డే 2 సోన్మార్గ్ టు కార్గిల్, డే 3 కార్గిల్ టు లే, డే 4 లే టు న్యూబ్రా వ్యాలీ అండ్ డే 5 న్యూబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ లేక్. అండ్ ఇక్కడ ప్యాంగాంగ్ లేక్లో 2 days అయితే స్టే చేస్తాం. అండ్ దీని తర్వాత ప్యాంగాంగ్ లేక్ టు హాన్లే అండ్ హాన్లే టు ఉమ్లింగ్లా పాస్, వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇది. అండ్ అగైన్ బ్యాక్ టు హాన్లే అండ్ హాన్లే టు లే, లే టు సర్చు, సర్చు టు మనాలికి అయితే వెళ్తాం అనమాట. అండ్ లాస్ట్ 11th డే మనాలిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం కంప్లీట్గా. సో 12th డే వచ్చేసి మనాలి టు ఢిల్లీ అయితే ట్రావెల్ చేస్తాం. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రూట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? సింపుల్, శ్రీనగర్ నుంచి లేకి గ్రాడ్యువల్గా ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో బాడీకి ఈజీగా అడాప్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో టోటల్ రైడ్లో కొంచెం తక్కువ స్ట్రెయిన్ అవుతాం. బట్ మనాలి నుంచి లేక్ వెళ్తే స్టార్టింగ్లోనే స్టీమ్ క్లైమ్స్ ఉంటాయి, హై ఆల్టిట్యూడ్ ప్రెజ్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్లోనే డిస్కరేజ్ అయిపోతాం, బాడీకి సడన్గా ఒక షాక్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఆ హై ఆల్టిట్యూడ్ వల్ల హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను సేఫ్ అండ్ బెటర్ రైడింగ్ కోసం శ్రీనగర్ టు లే, లే టు మనాలి సర్క్యూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. బట్ హానెస్ట్లీ రూట్ ఏదైనా డెస్టినేషన్ ఒకటే, లదాఖ్. బట్ దిస్ టైం నన్ను ఎవరు ఆపలేరు. లదాఖ్, ఐఎమ్